హాయ్ హలో నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజైతే ఆలూ చిప్స్ అయితే చేస్తున్నానండి. అంటే 1 ఇయర్కి ఒకేలా స్టోర్ చేసి పెట్టుకుంటాం కదా, వడియాలు అప్పడల్లాగా అలా అయితే చేసుకోవడానికి అయితే సమ్మర్ కదా, ఇంకా సమ్మరే అయిపోతుంది. చేయలేదు ఇన్ని రోజులు, సో ఇప్పుడైతే చేశానమాట. ఈజీ రెసిపీ, సింపుల్ రెసిపీ, అందరూ చేసుకునేదే రెసిపీ. నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను అంతే. ముందుగా అయితే నేను ఎక్కువ క్వాంటిటీలో ఆల్రెడీ చేసి పెట్టాను అనమాట, వీడియో తీయలేదు. సో వీడియోస్ కోసమనే ఇప్పుడు నేను ఒక 4-5 ఆలుగడ్డలని తీసుకొని చేస్తున్నాను అనమాట. కొత్తగా నా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఛానల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, ఓన్లీ ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. కిచెన్ టిప్స్ అన్నీ కూడా ఉంటాయి ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను అన్నీ కూడా పొట్టు అయితే తీసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇంట్లోనే ఉంటాయి, ఎప్పుడంటే అప్పుడు కావాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు. అప్పడాలు కానీ, వడియాలు, చిప్స్, ఇలా అన్ని రకరకాలుగా చేసి పెట్టుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడంటే అప్పుడు షాప్కి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరము ఉండదు, ఇంట్లో ఉంటుంది. చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. లేదంటే షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి ఆ తర్వాత చేసుకోవాలి కదా, ఇవన్నీ రిస్కే ఉండదు. మన ఇంట్లోనే అప్పడాలు, పాపడాలు అన్నీ కూడా ఉన్నప్పుడు, వాతావరణం చల్లగా ఉన్న ఈవినింగ్ టైంలో ఇవి ఫ్రై చేసుకొని కొద్దిగా కారం, ఉప్పు వేసుకొని తిన్న అద్భుతం. అలా ఉంటుంది. చేసుకోవడానికి ఎక్కువ ప్రాసెస్ అయితే ఏమి ఉండదు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా పొట్టంతా తీసి పెట్టానమాట. బాగా కడిగి దీన్ని చిప్స్ ఇక ఇంతే 2 మినిట్స్లో రెడీ అయిపోతాయి. నేనైతే బయట నుంచి కొనుక్కోరాను, ఎక్కువ శాతం అయితే ఇంట్లోనే చేస్తూ ఉంటానన్నమాట. చూసారా ఎంత బాగా వస్తున్నాయో. పెద్ద పెద్ద ఆలు అనేది కొంచెం సైజ్ పెద్దగా ఉండాలి, అప్పుడు పెద్ద పెద్దగా చిప్స్ అనేది రెడీ అవుతాయి. చిన్న ఆలు అయితే చిన్న చిన్న చిప్స్ అనేది వస్తాయి. ఈ రౌండే కాకుండా మనం సన్నగా కట్ చేసుకోవచ్చు, పొడి పొడిగా కూడా బాగుంటాయి, పర్లేదు. కానీ ఇవి ఇంకా బాగుంటాయి చూడడానికి. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత స్టవ్ పైన కొన్ని వాటర్ అయితే పెడతాము. వాటర్ కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేయాలి. ఈ మరగాలి వాటర్ మొత్తం. ఇలా చూస్తున్నారా, ఇలా ఉన్నప్పుడు చిప్స్ అందులో వేసేయాలి. ఎంత అంటే కొంచెం ఉడుకు రావాలి, కొద్దిగా ఉడుకుండాలి అనమాట, ఎక్కువ ఉడకకూడదు. ఆలుగడ్డ ఆల్రెడీ సన్నగా ఉంటాయి కాబట్టి స్పీడ్గా ఉడికిపోతాయి. ఇలా ముట్టుకుంటే కొంచెం మెత్తగా అయితే చాలండి. ఎక్కువ ఉడికినాయి అనుకోండి, మనం ఎండకి వేయడానికి కూడా టైం ఉండదు, మొత్తం చింగిపోతాయి అన్నమాట. ఇలా తీసేసి కావాలనుకుంటే మనం కొంచెం చల్ల నీళ్ళలో వేసి తీయచ్చు. ఇప్పుడు ఎండకి వేసేస్తున్నాను అనమాట. అక్కడ చూసారా ఆరెంజ్ కలర్ కనిపిస్తున్నాయో వడియాల్లో, అప్పుడాలు అయితే వేసాను అనమాట, బతీసాలు. ఇలా అన్నీ సపరేట్గా ఎండకి వేసేసుకోవాలి. 1 డేలో మీకు రెడీ అయిపోతాయండి. మార్నింగ్ వేస్తే ఈవినింగ్ తినొచ్చు అనమాట, అంత ఈజీగా ప్రాసెస్ అయిపోయింది. చూసారా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.